నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. ఎదుటి వాళ్ళ ఒంటి మీద మచ్చలు వెతికే ముందు మన వీపు మీద ఎన్ని మచ్చలు ఉన్నాయో మనం చూసుకోవాలి. అయితే మన వీపు మీద మచ్చలు మనకు కనిపించవు కాబట్టి మనం ఈజీగానే ఎదుటి వాళ్ళ మచ్చలు వెతకడానికి ట్రై చేస్తాం. కానీ వాళ్ళు తిరిగి మన మచ్చల్ని మనకు చూపిస్తే మాత్రం నివ్వెరపోక తప్పదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కూడా అంతే ఉంది. ఆయనకి జబర్దస్త్ షోలో లేడీ గెటప్ వేసే శాంతి స్వరూప్ అనే ఆర్టిస్టు సుద్దులు చెప్పే పరిస్థితి వచ్చింది. నేను టైటిల్ కూడా అందుకే పెట్టాను, నువ్వెట్ట సీఎం అయ్యావయ్య బాబు, లేడీ గెటప్కి లేడీకి తేడా తెలీదా అని చెప్పేసి జబర్దస్త్ శాంతి స్వరూప్ జగన్మోహన్ రెడ్డిని అంటున్నట్టుగా నేను టైటిల్ కూడా పెట్టాను. ఇక్కడ ఈ ఫోటో కూడా చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది ఎందుకు ఇలాంటి టైటిల్ పెట్టాను ఏంటి అనేది. అయితే అసలు ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అనేది ఫస్ట్ మీకు చెప్తాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొన్న భీమవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలతోటి కార్యకర్తలతోటి సమావేశం నిర్వహిస్తూ ఆ సమావేశంలో మాట్లాడుతూ కూటమిలోని నేతలంతా కూడా కామక్రీడలకి పాల్పడుతున్నారు, ఆడవాళ్ళ మీద అత్యాచారాలు చేస్తున్నారు అని చెప్పేసి, ఇది జంగల్ రాజ్గా మారిపోయింది అని చెప్పేసి మాట్లాడారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అలాంటి నేతలు ఎవరున్నారు, వాళ్ళ మీద మనం యాక్షన్ తీసుకున్నామా లేదా, వాళ్ళు గతంలో చేసినవేంటి అనే విషయాల్ని మర్చిపోయారు జగన్మోహన్ రెడ్డి. అసలు ఎప్పుడు వాటి గురించి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ప్రస్తావించలేదు. ఒక అంబటిని కానీ, ఒక అవంతిని కానీ, ఒక గోరంట్ల మాధవ్ని కానీ, లేకపోతే ఎమ్మెల్సీ అనంతబాబుని కానీ, ఇలాంటి వాళ్ళని ఎవరిని పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు. కానీ ఎదుటి పార్టీలో వాళ్ళకి మాత్రం జగన్మోహన్ రెడ్డి నీతులు చెప్తున్నారు. అయితే జనసేన పార్టీ నేత, అలాగే రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్కి సంబంధించిన విషయం మాట్లాడుతూ మంత్రి వాసంశెట్టి సుభాష్ని కూడా విమర్శించారు. ఆయన రికార్డింగ్ డాన్సులు వేస్తున్నారు ఆడవాళ్లతోటి అని మాట్లాడారు. అయితే ఆయన రికార్డింగ్ డాన్సులు వేస్తుంది ఆడవాళ్లతో కాదు, ఇదిగోండి జబర్దస్త్ లేడీ గెటప్ శాంతి స్వరూప్ తోటి అని చెప్పేసి మనం ఆల్రెడీ ఒక వీడియోలో కూడా చెప్పాం మొన్న. అయితే ఇప్పుడు అదే విషయాన్ని జబర్దస్త్ లేడీ గెటప్ ఆర్టిస్ట్ శాంతి స్వరూప్ మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డికి ఖర్చులకు ఇచ్చి పడేశారు. అంటే ఎంత సున్నితంగా ఖర్చులకు ఇచ్చారంటే అండి, మామూలుగా కొట్టకుండా దవడ వాచిపోయేలాగా కొట్టారు అని అంటారు చూసారా, అలా కొట్టాడు జబర్దస్త్ శాంతి స్వరూప్ మాత్రం. నిజంగా జబర్దస్త్ శాంతి స్వరూప్ జగన్మోహన్ రెడ్డికి సుద్దులు చెప్తుంటే నాకే ఫ్యూజులు ఎగిరిపోయినాయి. ఇంత చక్కగా, అంటే ఎంత బాగా మాట్లాడంటే నిజంగా మెచ్చుకోవచ్చు శాంతి స్వరూప్ని. జబర్దస్త్లో లేడీ గెటప్లు వేసే ఆర్టిస్టు ఇంత హుందాగా మాట్లాడతారా అని అనిపించింది. ఒక జర్నలిస్టు ఎలా మాట్లాడతారో, ఒక జర్నలిస్టు ఎలాగైతే సమాజంలో మంచి చెడులని ఎత్తి చూపిస్తూ చెప్తారో అంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. మాటలతో ఎందుకు చెప్పడం, మీరే వినండి జబర్దస్త్ శాంతి స్వరూప్ ఏమన్నాడో జగన్మోహన్ రెడ్డి గురించి. హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ శాంతి స్వరూప్ జబర్దస్త్. సో గత కొన్ని సంవత్సరాలుగా జబర్దస్త్ అనే కార్యక్రమం ద్వారా లేడీ గెటప్స్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు. మీరు నన్ను అభిమానిస్తూనే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ ప్రేమ అనురాగానికి. అయితే ఈ రోజు ఈ వీడియో చేయడానికి ఒక ముఖ్య కారణం ఉందండి. ఆ కారణం చెప్పే ముందు మీకు ఒక వీడియో చూపిస్తాను, ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం. మంత్రి సుభాష్, వాసంశెట్టి సుభాష్ ఏదైనా అశ్లీల డాన్సులు చేస్తూ ఏదైనా చిందులేస్తారన్నారు. అశ్లీల డాన్సులు చేస్తూ ఏదైనా స్టేజ్ ఎక్కి చిందులేస్తారన్న మంత్రి. అసలు నాకు ఆశ్చర్యంగా ఉంది అసలు. సార్ చూశారు కదండి. నమస్కారం జగన్ గారు, మీరంటే నాకు ఒక అభిమానం ఉండేది. మీరు అంటున్నారు కదండి ఆ వీడియో చూపించి ఆ అమ్మాయితో అశ్లీలంగా డాన్స్ చేస్తున్న మంత్రి గారు అనేసి. ఆ అమ్మాయి నేనేనండి, లేడీ గెటప్ శాంతి స్వరూప్. సో మీకు నేను తెలియకపోవచ్చండి, కానీ మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే ముందు మీ కార్యకర్తలు కొందరు నేను తెలిసే ఉంటాను కదండి, మీ షోలు కూడా నేను చేస్తున్నాను కదండి, కొందరు మంత్రులకి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి నేను తెలిసే ఉన్నాను. కనీసం వాళ్ళు అనుకుంటా మీకు చెప్పేవారేమో. అది మీరు నిజాలు తెలుసుకోకుండా ఆ లేడీస్తో అసభ్యంగా ప్రవర్తిస్తున్న మంత్రి గారు అనేసి ప్రచారం చేస్తున్నారండి. చూసారా ఎంత చక్కగా కొట్టాడో, ఎంత చక్కగా. అసలు ఒక్కసారి వెనక ముందు చూసుకోవాలి కదా. ప్రెస్ మీట్లో మాట్లాడేటప్పుడు, ఒక ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు ఫుల్ నాలెడ్జ్ తోటి రావాలి ప్రెస్ మీట్కి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తోటి రావాలి ప్రెస్ మీట్కి. ఎలా పడితే అలా మాట్లాడకూడదు. మంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని పట్టుకుని వాడు వీడు అని అనకూడదు అని ఎంత చక్కగా చెప్పాడో. సో ఇప్పుడు నేను చెప్పేది మీ కాకపోయినా మమ్మల్ని ఆదరిస్తున్న మా ప్రేక్షకులకు మీ నిజాలు చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నానండి. ఈ జనవరి 15వ తేదీ అనగా సంక్రాంతి పర్వదినాన రామచంద్రపురంలో సంక్రాంతి సంబరాలు ఆ యొక్క కార్యక్రమం కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ గారు హైదరాబాద్ గారి టీంని పిలవడం జరిగిందండి. దాంట్లో భాగంగా మీ అందరూ టీముగా పెట్టాము.
మరి మేము వెళ్ళినప్పుడు ఎంటర్టైన్ చేయాలి కదండి, డాన్స్ చేస్తాం, స్కిట్లు చేస్తాము. అందులో భాగంగా మేము డాన్స్ చేస్తూ ఆ మంత్రి గారు అక్కడ కూర్చొని ఉంటే ఆయన మీ బలవంతం పెట్టి, సార్ మాతో పాటు మీరు 2 స్టెప్పులు వేయండి సార్ అని మేము బలవంతం పెడితే ఆయన మా కళాకారుడిని కాదనలేక ఆయన మా మీద గౌరవంతో వచ్చి 2 స్టెప్పులు వేశాడు. ఇంకొక విషయం తెలుసా అండి, నాతో ఆయన డాన్స్ చేయలేదండి, ఆయన డాన్స్ చేస్తున్నప్పుడు నేను ఆయనతో వెళ్ళి నేను 2 స్టెప్పులు వేశానండి. చూశారు కదా, మామూలుగా కళాకారుల్ని ఎంకరేజ్ చేయడానికి కొంతమంది మంత్రులు లేకపోతే ఎమ్మెల్యేలో డాన్స్ చేయడం గతంలో కూడా మనం చూసాం. లైక్ రోజా లేకపోతే అంబటి రాంబాబు, వాళ్ళు డాన్స్ చేయడాన్ని కూడా ఎవరు తప్పుపట్టలేదు. కానీ వాళ్ళ మంత్రిత్వ శాఖల మీద పట్టు లేకపోయినా ఇలాంటి సంక్రాంతి సమయాల్లో వేరే లెవెల్లో చిందులేయటాన్ని మాత్రం తప్పుపట్టారు. అంబటి రాంబాబు అసలు పోలవరం నాకే అర్థం కాలేదు, మీకేం అర్థం అవుతుంది అన్నాడు. అలాంటి ఆయన సంక్రాంతి సంబరాలు చేసుకోవడానికి అసలు అర్హుడేనా? ఈయనకి ఈ డాన్సులు వేయటం తప్ప అసలు ఆయన మంత్రిత్వ శాఖ మీద పట్టు లేదు అని చెప్పేసి అన్నారే కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు డాన్స్ వేయటం తప్పు అని చెప్పేసి ఎక్కడా మాట్లాడలేదు. ఇక రోజాని కూడా అదే మాట మాట్లాడారు. టూరిజం శాఖ మంత్రిగా ఉండి నువ్వు టూరిజం శాఖని ఎంతవరకు ఉద్ధరించావు? ఫస్ట్ ప్లేస్లోనో సెకండ్ ప్లేస్లోనో లేకపోతే కనీసం అసలు టాప్ 5లోనో ఉంటుందనుకుంటే ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ ఎక్కడో 23వ స్థానంలోకి 27వ స్థానంలోకి పడిపోయిందని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన పార్టీ వాళ్ళు మాట్లాడారు. అలా పడిపోయినా కానీ నువ్వు ఇక్కడ డాన్సులు వేసుకుంటున్నావు, నీకు అసలు అదేం పట్టలేదా? ఆంధ్రప్రదేశ్ సువిశాలమైన సముద్ర తీరం ఉంది, ఎంత డెవలప్ చేయొచ్చు. అరకు లాంటివి అలాగే పాడేరు లాంటివి ఇలా ఎన్నున్నాయి డెవలప్ చేయడానికి, కానీ నువ్వు ఎందుకని పట్టించుకోవట్లేదు? ఆర్టిస్టు కదా, నీకు తెలియదా ఆ మాత్రం అని చెప్పేసి క్వశ్చన్ చేసినా రోజా ఎక్కడ పట్టించుకోలేదు. డాన్సులు వేసుకుంటానే తిరిగారు. అందుకనే వాళ్ళని విమర్శించారు కానీ డాన్స్ వేయటం గురించి విమర్శించలేదు వాళ్ళని. సో ఇంకా జబర్దస్త్ శాంతి స్వరూప్ ఏం చెప్తున్నాడో విందాం. దానికోసం రికార్డింగ్ డాన్స్ అని చెప్పి సృష్టించేసి అందరిని బ్యాన్ చేస్తున్నారు. అక్కడ రికార్డింగ్ డాన్స్ అంటే ఒంటి మీద బట్టలు లేకుండా చెడ్డీలతోటి అమ్మాయిలతో డాన్స్ చేస్తే రికార్డింగ్ డాన్స్ అని అంటారండి. ఆ రికార్డింగ్ డాన్స్ కాదండి. సంక్రాంతి సంబరాల్లో వేల మంది జనాల మధ్య జరుగుతున్నటువంటి కార్యక్రమంలో చేస్తున్న ఎంటర్టైన్మెంట్ ఉండేది. అది కూడా సుభాష్ గారు అక్కడ ఉన్న ప్రజలను ఉద్దేశించి కొంచెం ఎంటర్టైన్ చేస్తూ మాట్లాడుతూ 2 స్టెప్పులు వేశారు. దానికి పోయేసి మీరు ఈ రోజు ఇంత ప్రచారం చేశారు. దీనివల్ల అటు వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఇటు మమ్మల్ని కళాకారులు ఇబ్బంది పెడుతుంది. ఈ మాట నేను మొన్న వీడియోలో కూడా చెప్పాను. రికార్డింగ్ డ్యాన్సులు అంటే ఇది కాదు. అసలు రికార్డింగ్ డ్యాన్సులు అనేదానికి ఎంటర్టైన్మెంట్కి చేసే డ్యాన్సులు అనేదానికి తేడా తెలియకుండా జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. రికార్డింగ్ డ్యాన్సులు అనేది ఒకప్పుడు, అంటే ఇప్పుడు పేరైతే రికార్డింగ్ డ్యాన్సులు అని చెప్పేసి దానికి పెట్టారు. కానీ ఈ డ్యాన్సులకి రికార్డింగ్ డ్యాన్సులు అంటే ఇదిగోండి ఇక్కడ వాసంశెట్టి సుభాష్, శాంతి స్వరూపు కొన్ని పాటలకి డాన్సులు చేస్తున్న దాన్ని రికార్డింగ్ డ్యాన్సులు అని పేరు పెట్టేశారు. కానీ అసలు రికార్డింగ్ డ్యాన్సులు అనేది వేరే. అది ఏంటంటే ఒంటి మీద బట్టలు లేకుండా కొంతమంది ఆడవాళ్ళని తీసుకొచ్చి కొంత, అంటే దాన్ని ఏం చెప్పాలి, కొంత పైశాచిక ఆనందం అనాలా లేకపోతే వికృత ఆనందం అనాలా, వాళ్ళ చేత డాన్సులు వేస్తూ ఆనందం పొందుతూ ఉంటారు. దాన్ని ఒకప్పుడు భోగమేళం అనేవాళ్ళు. బట్టలు లేకుండా డాన్స్ చేయించేదాన్ని భోగమేళం అనేవాళ్ళు. సో భోగమేళాలు, రికార్డింగ్ డ్యాన్సులు అనేవాళ్ళు. ఇవి కాదు రికార్డింగ్ డ్యాన్సులు అంటే. సో జగన్మోహన్ రెడ్డి అసలు దాని గురించి సరైన నాలెడ్జ్ లేకుండా మాట్లాడటం అనేది నిజంగా శోచనీయం. వీటితోటి అమ్మాయిలతో డాన్స్ చేస్తే రికార్డింగ్ డాన్స్ అంటారు. అది రికార్డింగ్ డాన్స్ కాదండి. సంక్రాంతి సంబరాల్లో వేల మంది జనాల మధ్య జరుగుతున్నటువంటి కార్యక్రమంలో చేస్తున్న ఎంటర్టైన్మెంట్ ఉండేది. అది కూడా సుభాష్ గారు అక్కడ ఉన్న ప్రజలను ఉద్దేశించి కొంచెం ఎంటర్టైన్ చేస్తూ మాట్లాడుతూ 2 స్టెప్పులు వేశారు. దానికి పోయేసి మీరు ఈ రోజు ఇంత ప్రచారం చేశారు. దీనివల్ల అటు వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఇటు మమ్మల్ని కళాకారులు ఇబ్బంది పెడుతుంది. ఎందుకంటే ఈవెంట్ల ద్వారా మేము బ్రతుకుతున్న వాళ్ళు. దానివల్ల మాకు రేపు మాకు కొంచెం బ్యాడ్ అవుతుంది కదండి. మీరు పెద్దవాళ్ళు అది ఆలోచించకుండా మీరు ఈరోజు ఇంత ప్రచారం చేయడం కరెక్ట్ కాదండి. ఎందుకంటే అక్కడ ఎమ్మెల్యే గారు ఎవరిని కూడా ఏ ఒక్క ఇదితోటి చూడలేదు. ప్రతి ఒక్కరిని కూడా గౌరవిస్తూ మమ్మల్ని ప్రతి ఒక్కరిని ఉద్దేశించి మాట్లాడుతూ కూడా అక్కడ ఆ ఒక కార్యక్రమాన్ని 3 రోజులు కూడా చాలా సక్సెస్ఫుల్ గా నడిపించిన ఒక కార్యక్రమాన్ని ఈ రోజు ఆ కార్యక్రమం సక్సెస్ అయింది కాబట్టి మీ వాళ్ళు ఓరవలేక ఈరోజు ఇంత ప్రచారం చేస్తున్నారు ఆ ఇదండి. సో ఏదైనా కానీ నేను ఎవరిని కూడా తప్పుగా ఉద్దేశించి మాట్లాడలేదండి. ఎందుకంటే ఈరోజు ఆ వీడియో నాకు బాధ కలిగించింది. నేను అక్కడ లేడీ గెటప్గా నేను పోయి ఎంటర్టైన్ చేస్తుంటాను. నన్ను లేడీ గెటప్గా జనాలు చూస్తారు కాబట్టి నేను లేడీ గెటప్గా రెడీ వెళ్తాను. కాబట్టి అది నీకు తెలియకపోవచ్చు, అది చూసే జనాలు తెలుసుకో. సో అందుకనేసి మీరు దయచేసి మాట్లాడే ముందు 1-2 సార్లు ఆలోచించి చెక్ చేసుకోండి, అడిగి మీరు మాట్లాడితే బాగుండేది. ఎందుకంటే కింద కామెంట్ చూసారు కదండి, లేడీకి లేడీ గెటప్కి తేడా కూడా తెలియకుండా మాట్లాడుతున్నావు, నువ్వెలా సీఎం అయ్యావు అన్నాడు. ఇది అది చూసినప్పుడు నాకు బాగా నిజంగా మెయిన్ పాయింట్ ఇప్పుడు మాట్లాడాడు.
జబర్దస్త్ శాంతి స్వరూప్. నేను టైటిల్లో ఉత్తినే పెట్టలేదు. జబర్దస్త్ శాంతి స్వరూపు ఏదైతే జగన్మోహన్ రెడ్డి వీళ్ళ డాన్స్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడారో ఆ రీల్లో, అంటే ఇప్పుడు అంతా కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుందో ఆ రీల్కి అంతా కూడా కామెంట్స్ పెడుతున్నారు సోషల్ మీడియాలో. నీకు ఎలాగయ్యా సీఎం అయ్యావు నువ్వు, అసలు నీకేమన్నా అర్థమవుతుందా, లేడీ గెటప్ కూడా తేడా తెలియదా నీకు అని చెప్పేసి కామెంట్లు పెడుతున్నారు. ఆ విషయాన్నే జబర్దస్త్ శాంతి స్వరూప్ తన వీడియోలో కూడా చెప్పాడు. నువ్వు ఎలా సీఎం అయ్యావు, జనమంతా అదే అడుగుతున్నారు, తెలియకుండా ఎలా మాట్లాడతావు, అసలు నువ్వు కనీసం రోజాని అడిగినా తెలిసేది కదా, ఏంటన్నా ఇది అని చెప్పేసి కొంతమంది కామెంట్లు పెడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ కామెంట్స్లో కూడా నిజం లేకపోలేదు. రోజా జబర్దస్త్కి జడ్జిగా చానాళ్ళు పనిచేశారు. సో జబర్దస్త్కి వెళ్ళినప్పుడు శాంతి స్వరూప్ లేడీ గెటప్లో వస్తాడని రోజాకు కూడా తెలుసు కదా. ఎందుకంటే రోజా కూడా అదే జబర్దస్త్లో, అదే శ్రీదేవి డ్రామా కంపెనీలో ఎన్నిసార్లు శేఖర్ మాస్టర్తో డాన్స్ చేయలేదు, శేఖర్ మాస్టర్తో ఎలాంటి వికృతమైన స్టెప్పులు చేయలేదు. సో అంటే ఆ స్టెప్పులన్నీ కూడా ఎంత కాంట్రవర్సీ అయినాయి, ఆ వాటి మీద కూడా రోజా ఎలా స్పందించారు. నా మీద కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని వాళ్లే జగన్మోహన్ రెడ్డి దగ్గర కొంత నెగిటివ్గా చెప్పారు, అయినా కానీ నీకు ఎటువంటి ఇన్కమ్ సోర్స్ లేదు కదమ్మా, నీకు వచ్చే ఇన్కమే దాని నుంచి నువ్వు హ్యాపీగా చేసుకో అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారని చెప్పి రోజా చెప్పారు. అయితే రోజా మాత్రం హ్యాపీగా చేసుకోవచ్చు, కానీ ఇలాంటి వాళ్ళు మాత్రం నలిగిపోవాలా? జబర్దస్త్ ఆర్టిస్టులు, హైపర్ ఆది లాంటి వాళ్ళు, శాంతి స్వరూప్ లాంటి వాళ్ళు, లేకపోతే ఇతరత్ర ఆర్టిస్టులు చాలామంది వచ్చారు కదా ఆ ప్రోగ్రామ్కి. పండు డి నుంచి పండు వచ్చాడు. సో వాళ్ళంతా నలిగిపోవాలా మీ రాజకీయ స్వార్థం కోసం? అంటే రోజా బాగుండాలి, మీ పార్టీలో ఉంది కాబట్టి ఆమె జబర్దస్తులు చేసుకోవచ్చు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, లేకపోతే శ్రీదేవి డ్రామా కంపెనీలు చేసుకోవచ్చు, లేకపోతే ఢీ షోకి అప్పుడప్పుడు గెస్ట్గా వెళ్ళి అక్కడ కూడా డాన్స్లు వేయచ్చు శేఖర్ మాస్టర్ తోటి, ఇతరత్ర మాస్టర్లతోటి. కానీ వీళ్ళు మాత్రం నలిగిపోవాలి, నాశనం అయిపోవాలి. ఇది ఎక్కడి న్యాయం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డిని చాలామంది ప్రజలు కామెంట్ రూపంలో అడుగుతున్నారు. సో మరి వాటికి జగన్మోహన్ రెడ్డి కానీ లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ ఎవరైనా స్పందిస్తారా లేదని చూడాలి. ఇంకా ఏమైనా మాట్లాడారా అనేది ఒకసారి చూద్దాం. అవి మిమ్మల్ని తిడుతున్నాను, ఎందుకు సార్ చెప్పండి, నేను మీకు చెప్పేంత అంతటి మనిషిని కాదు, కాబట్టి దయచేసి నా బాధను అర్థం చేసుకుంటారని నేను బాధ పెడుతున్న వీడియో. ఎందుకంటే దీనివల్ల నాకు చాలా ప్రెషర్ అయింది కూడా ఈ మధ్యన నాకు, కాబట్టి మీరు అర్థం చేసుకుంటారని. సో అక్కడ మీరు ఎవరు కూడా ఉద్దేశించి తప్పుగా మాట్లాడకండి. ఎందుకంటే ఇంతకుముందు మీ వాళ్ళు డ్యాన్స్ చేయలేదండి, అది మీకు తెలియదా అండి, ఇంకా యూట్యూబ్లో ఉన్నాయని చూడండి, దానికి ఆ డ్యాన్స్కి ఈ డ్యాన్స్కి మీరు కంపేర్ చేసుకోండి, అప్పుడు మాట్లాడండి సార్. మీ వాళ్ళు డ్యాన్స్ చేయలేదా అండి, ఇంకా యూట్యూబ్లో ఉన్నాయి అని చెప్పేసి ఎంత సున్నితంగా కొట్టాడండి శాంతి స్వరూపు. ఆ విషయాలు మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గతంలో పెట్టుకున్న రికార్డింగ్ డ్యాన్సులు, అంటే వైసీపీ అధికారంలో ఉండగా ఆ పార్టీ నేతలు రికార్డింగ్ డ్యాన్సుల్లో, అంటే జగన్మోహన్ రెడ్డి భాషలో చెప్పాలంటే అవి రికార్డింగ్ డ్యాన్సులే కాబట్టి నేను అదే చెప్తున్నాను. లేకపోతే డ్యాన్స్ ప్రోగ్రాములు పెట్టుకున్నారు, ఆడపిల్లలు తీసుకొచ్చి వాళ్ళతో ఎంజాయ్ చేశారు, స్టెప్పులు వేశారు, హుందాగానే ఉన్నారని చెప్పొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి దృష్టిలో చూస్తే ఇది హుందాతనం కాదు, లేఖితనం. ఇవి రికార్డింగ్ డ్యాన్సులు. సో కాబట్టి మరి వాళ్ళు కూడా ఇలాగే ప్రవర్తించారు కదా. చూడండి, చొక్కేసి చిందేసి వైసీపీ ప్రజా ప్రతినిధులు అని చెప్పేసి అప్పట్లో చాలా కథనాలు వచ్చాయి. ఇదిగోండి, అదొక్కటే కాదు, ఇంకా ఉన్నాయి. సో మరి వీటి గురించి ఏమంటారు జగన్మోహన్ రెడ్డి లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు? రికార్డింగ్ డ్యాన్సుల్లో వాళ్ళు కూడా ఎంజాయ్ చేశారని చెప్పాలా, లేక్ డ్యాన్సులు చేశారని చెప్పాలా, రోత డ్యాన్సులు చేశారని చెప్పాలా? ఎట్లా చేశారు? వికృతమైన స్టెప్పులు వేశారు వాసంశెట్టి సుభాష్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అన్నారు కదా. మరి ఆ వికృతమైన స్టెప్పులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా కొంతమంది వేశారు కదా. మరి వాళ్ళందరినీ సస్పెండ్ చేస్తారా జగన్మోహన్ రెడ్డి? ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు? అంటే ఎదుటి పార్టీ వాళ్ళ మీదైతే, ఆ పార్టీ నేతల మీదైతే ఆ పార్టీ అధిష్టానం యాక్షన్ తీసుకోవాలి అని చెప్పేసి వైసీపీ నేతలు అలాగే జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. కానీ వాళ్ళ పార్టీలో నేతల మీద మాత్రం జగన్మోహన్ రెడ్డి ఎటువంటి యాక్షన్ తీసుకోరు. న్యూడ్ వీడియో కాల్స్లో దొరికిపోయినా ఇంకా సస్పెండ్ చేయకుండా పార్టీలోనే అట్టిపెట్టుకుంటారు. అలాగే గంట అరగంట కావాలి, చాలు గంటలో పంపించేస్తా, అరగంటలో పంపించేస్తా అని చెప్పేసి అప్పట్లో వాళ్ళ పార్టీ నేతలు మాట్లాడిన ఆడియో టేపులు బయటకు వచ్చినా ఎక్కడా స్పందించరు, వాళ్ళని పార్టీలోంచి బయటకు పంపించరు. సంధ్య, సుకన్య అని చెప్పేసి ఇలాంటి వాళ్ళతోటి ఏవేవో మాట్లాడుతూ 100కి 100 పాళ్ళు నచ్చావు, 100కి 100 పాళ్ళు కావాలి, ఏమేం చేస్తావు నాకు అని చెప్పేసి చాలా హస్కీ వాయిస్ తోటి కొంతమంది నేతలు అమ్మాయిలతో సంభాషణలు నిరుపుతున్న ఆ ఆడియో టేపులు బయటకు వచ్చినా వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చి పార్టీలో సముచిత స్థానం కల్పించి సత్కరించుకుంటారు జగన్మోహన్ రెడ్డి. కానీ ఇలాంటి వాళ్ళ మీద, ఆర్టిస్టుల మీద విషాన్ని చిమ్ముతూ
పబ్లిక్లో వాళ్ళ మీద ఒక నెగిటివ్ థాట్ వచ్చేలాగా వికృతమైన స్టెప్పులు అని చెప్పేసి మంత్రిని కూడా అవహేళన చేస్తూ మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి. మరి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి మారతారా లేదా అని చెప్పేసి తెలియదు, బట్ వేచి చూద్దాం. మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి కామెంట్స్కి ఇక్కడ శాంతి స్వరూప్ ఉన్నారు కదా, జబర్దస్త్ శాంతి స్వరూప్, అతను ఇచ్చిన కౌంటర్ మీద మీరేమంటారు? కరెక్ట్గానే కౌంటర్ ఇచ్చాడు అని అనుకుంటున్నారా, లేకపోతే అతని వెనక ఏదైనా రాజకీయ శక్తి ప్రేరేపితం ఉంది అని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాల్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.